నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు ఆంధ్రప్రదేశ్‌లో ఒక ర్యాలీ నిర్వహించబోతున్నారు. their major demand tomorrow is నారా లోకేష్ రిజైన్ చేయాలి. యువత మేలు కోసం మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల కోసం 3,50,000 మంది ఆస్పిరెంట్స్ రాసిన దాంట్లో ఆయన చాలా మందికి డిస్క్రిపెన్సీస్ జరిగినాయి చాలా కేసెస్లో. సో ఈ పర్టికులర్ ఇష్యూ పైన నరేంద్ర మోడీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మెయిల్ కూడా లైక్ ట్వీట్ ఈజ్ అటాచ్డ్ అ లెటర్. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లియర్గా పర్సనల్గా అటాక్ చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ పైన ఒక ట్వీట్ కూడా చేశాడు. టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నీట్ పేపర్ లీక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్డ్, సెట్టింగ్ అ బెంచ్ మార్క్ ఫర్ పొలిటికల్ అకౌంటబిలిటీ అండర్ ద ఎన్డీఏ గవర్నమెంట్. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of NDA government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination, or will Chief Minister N. Chandrababu Naidu of NDA government shield his son instead of upholding the very standards of accountability that NDA claims to believe in? అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఏదైతే నీట్ పేపర్ లీక్ లో ధర్మేంద్ర ప్రధాన్ హ్యాస్ టు పుల్ డౌన్ హిమ్సెల్ఫ్, రిజైన్ చేసేసిన తర్వాత అతను ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఏం చేస్తూ మెగా డిఎస్సి పైన జరిగిన అవకతవకల గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ నారా లోకేష్ రిజైన్ చేస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు షీల్డ్ చేస్తారా వాళ్ళ కొడుకుని అని చెప్పి రాశాడు. దీనికి అతను ఒక లెటర్ మోడీకి కూడా అటాచ్ చేశారండి. దాంట్లో ఏమంటున్నాడంటే, we are writing the letter to draw your attention on the large scale of irregularities with respect to teacher recruitment of Andhra Pradesh School Education Department and District Selection Committees. మెగా డిఎస్సిలో జరిగిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు వాళ్ళు గ్రీవియస్గా డ్యామేజ్ చేశారు అన్న విషయం పైన జగన్మోహన్ రెడ్డి అటాచ్ చేసి ట్వీట్ కూడా చేశాడు నరేంద్ర మోడీకి. రేపు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున ర్యాలీలు చేస్తారంట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పర్టికులర్ కేస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నీట్ పేపర్ లీక్. ధర్మేంద్ర ప్రధాన్ బికేమ్ అ నేషనల్ ఇష్యూ, నాట్ దట్ బికాజ్ ఇది ఒక స్టేట్ ఇష్యూ కాబట్టి నారా లోకేష్ విల్ బి ఎగ్జామ్టెడ్ అని నేను అంటలేదు. ఇక్కడ నారా లోకేష్ ఇష్యూలో క్లియర్గా వాళ్ళు సెకండ్ లెవెల్ టీచర్స్, దాని తర్వాత హ్యాండ్లింగ్ స్టాఫ్, వీళ్ళందరికీ జరిగేది మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సిలో జాబ్ భర్తీ అప్పుడు కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ రాలేదంటే క్లియర్గా ఆఫీసర్స్ పిలిచి అడిగారు, మీరు ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల మీకు ప్లేస్మెంట్ రాలేదని వగేరా కారణాలు చెప్పుకుంటూ 8 to 10 దాకా రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకని జాబ్స్ రాలేదనే విషయం పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీనిపైన వాళ్ళు హైకోర్టు కూడా వెళ్ళారు. సో హైకోర్టులో బేసికల్లీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వాళ్ళందరూ కేసులు ఫైల్ చేస్తే ప్రతి ఒక్క కేసు డిస్మిస్ అయిపోయింది. వెన్ ద మ్యాటర్ ఇస్ సెటిల్డ్ ఇన్ హైకోర్ట్, మళ్ళీ రేపు ర్యాలీలు ఏంటి, ఏం చేద్దామని సరే అక్కడ సోనం వాంగ్చుక్ కూర్చున్నాడు. మన కొత్త సోనం వాంగ్చుక్ అంబటి రాంబాబా, నిజంగా అడుగుతున్నాను, నాకు తెలియక అడుగుతున్నా, రేపు ఎవరో ఒకళ్ళు నిరాహార దీక్ష కూడా కూర్చోవాలి కదా. పర్మిషన్లు ఉంటాయి ర్యాలీల కంటే, కొన్ని ర్యాలీలు పర్మిషన్లు ఉంటాయి, కొన్నిటికి పర్మిషన్లు ఉండవు. దున్నేసుకుంటే పోవటమే రాష్ట్రంలో. అలా అక్కడ రెసిగ్నేషన్ పడిచిందని ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా రెసిగ్నేషన్కి ఎలాగన్నా నారా లోకేష్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా. 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఎత్తుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్ యువత నా పక్కన ఉన్నారంటే, నీ పక్కన ఉంది యువత కాదు నాన్న, బ్లేడ్ బ్యాచ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ బ్యాచ్ అంతా రప్పరప్ప బ్యాచ్. ఆ బ్యాచ్కి ఎలాంటి అంటే ఇలాంటి డిఎస్సి ఉద్యోగాలు అక్కర్లా, వాళ్ళందరికీ వాళ్ళకి సెపరేట్ ఉద్యోగాలు నువ్వు క్రియేట్ చేస్తావు, అదే వాళ్ళ ఆశ. అందరూ కాదండి, రాష్ట్ర యువత, నేను ఇక్కడ అందరిని అనట్లేదు, క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. కొంతమంది వరకు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగే వాళ్ళు జస్ట్ లిటరలీ అనకూడదు కానీ ఎవరైతే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ మ్యాన్ కైండ్కి ఒక థ్రెట్ ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఇతని చుట్టూ ఉంటారు. రాజారెడ్డి రాజ్యాంగం అదో డిఫరెంట్ వరల్డ్ అండి, దాని గురించి మనం వెళ్ళలేము. సో ఈ రాజారెడ్డి మనోడు జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ కొట్టేసినాడు. రేపు అంటే భావితరాలు టీచర్స్ డిఎస్సి మెగా డిఎస్సి టీచర్స్ జాబ్స్ గురించి పోరాడుతుంటే దీనికంటే పెద్ద జోక్ నేను ఎక్కడా వినలేదు. బట్ ఎనీవేస్, హైకోర్టు కొట్టేసిన తర్వాత నీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ ఇంత సిన్సియారిటీ చూపిస్తున్నావు, కొట్టేసినా కూడా. వెన్ ద మ్యాటర్ సెటిల్ ఇన్ ద కోర్ట్, ఐ డోంట్ నో వాట్ యూ హ్యావ్ మోర్ టు ఫైట్. బట్ అక్కడ వైఎస్ వివేకాన్ని చంపినప్పుడు సిబిఐ ప్రోబ్ అక్కర్లేదని చెప్పిన మహాపార్టీలు ఘనపార్టీ. ఇది కాకుండా ఇక్కడ ట్రయల్స్ కూడా స్టార్ట్ అవ్వాల వివేక కేసులో, లిటరలీ ట్రయల్స్ స్టార్ట్ అవ్వాల. ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాకేం లేదంటే చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ అవినాష్తో లెటర్లు పెట్టించేస్తావు. అక్కడ ఎందుకు ఆపుతున్నావు, ఇక్కడ ఎందుకు కావాలంటున్నావు? అర్థం ఉందా అసలు? అక్కడ అసలు నిజంగానే ఎవరు చెప్పకముందు భారతిరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, జగన్కి ఇంటిమేషన్ ఎలా వచ్చింది, అసలు అవినాష్ రెడ్డి వెళ్ళి బ్లడ్ అంతా ఎందుకు క్లీన్ చేశాడు, ఇవన్నీ పర్స్పెక్టివ్స్ బయటకు రావాలి కదా. దాని గురించి వద్దు, ఇక్కడ మాత్రం ర్యాలీలు తీయాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి ఏపీలో. సో రేపు వీళ్ళు దండుపాలెం బ్యాచ్ లాగా ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి ఎక్కి ర్యాలీలు తీద్దామని డిసైడ్ అయ్యారు. ఆన్ వాట్ గ్రౌండ్?
హైకోర్టు కొట్టిపడేసిన కేసు పైన ఒక 2 మంత్స్ ఐ గెస్ అరౌండ్ 2 మంత్స్ అడప ప్రెస్ మీట్లో దీని గురించి మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి. కాక్రోచెస్ సిన్సియారిటీ ఈస్ డిఫరెంట్. సీజేపీది వాళ్ళకి బ్యాక్ హిస్టరీ అనేది ఒక్కటి లేదు కాబట్టి కొట్టలేపారు. కానీ నీ సిన్సియారిటీ ఈజ్ డిఫరెంట్. నీ టైంలో పేపర్ లీక్లు, నువ్వు క్వశ్చన్ పేపర్ కొట్టుకురాడాలు, దీన్ని నమ్మి ఎవరన్నా ఎవ్వరు రారు నీ వెనకమాల. సో అగైన్ ఐ టెల్ యూ, జగన్మోహన్ రెడ్డి స్టాప్ దిస్. ఈ అండ్రెస్ డ్రామాస్ క్రియేట్ చేస్తే కనుక ఏపీలో నిన్ను నమ్మి వచ్చేవాళ్ళని వాళ్ళు ఒక్కళ్ళు ఉండరు. చూద్దాం రేపు సోనం వాంగ్చుక్ అంబటి వాంగ్చుక్ అవుతాడేమో రేపు. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నిరాహార దీక్షకు ఒక 12 గంటలకే గ్లాసుడు జ్యూస్ తాగిన అంబటి ఎయిటర్ చిన్న ముక్క వేయండి ఇక్కడ. సో రేపు మళ్ళీ కూర్చోబెడితే ఒక 20 రోజులు వెళ్తే ఆ ప్రాణం ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. అంబటికి తప్ప ఇంకా బలిపశువు నాకు ఎవడు కనపట్ల. వీళ్ళు నిరాహార దీక్ష అంటే కనుక ర్యాలీలకు మాత్రం మళ్ళీ రేపు పోలీసులు, కేసులు, ధర్నాలు ఈ కామన్ ఆ పార్టీలో అందరూ స్వీకరిస్తూ ఉంటారు. చెప్పండి, కోర్టు కొట్టేసిన మెగా డిఎస్సికి ఈ క్యాండిడేట్ గోల్ ఏంటి? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.